గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో పోటెత్తిన వరదల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన గుజరాత్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోంది. అటు మహారాష్ట్రలోనూ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో గుజరాత్లోని వేరువేరు ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలని వరదలు ముంచెత్తాయి. సురేంద్రనగర్ జిల్లా చోటిలాలో అత్యధికంగా 24 గంటల్లో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా అమ్రేలీ జిల్లా వాడియాలో 25 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్కోట్, మోర్బీ, జునాగఢ్, గిర్, సోమ్నాథ్ సహా అహ్మదాబాద్లోనూ జోరు వానలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానల కారణంగా చోటిలాలోని ధరోయ్ జలాశయం సహా వేరువేరు డ్యాముల్లో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు ప్రవేశించి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతికి 10 రాష్ట్ర రహదారులు, మరో 65 రోడ్లు దెబ్బతిన్నాయి. రాజ్కోట్, అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోగా ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. బోటాళ్లో ఓ వంతెన కూలిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. జాతీయ విపత్తు స్పందన దళం వాయుసేనతో కలిసి బాధితులకు సాధ్యమైనంత సాయం అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన సిబ్బంది కలిసి ఇప్పటి వరకు వేరువేరు చోట్ల వరదల్లో చిక్కుకున్న 200 మందికి పైగా ప్రజల్ని రక్షించారు. లోతట్టు ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సూచించారు. మహారాష్ట్రలోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలో రహదారులపై నీరు నిలిచిపోయి వాహనదారులు అవస్థలు పడ్డారు. బాండ్రాలో భారీ వర్షాల కారణంగా మట్టి పెల్లలు విరిగిపడి స్వల్ప ఆస్తి నష్టం సంభవించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది.